శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అథ త్రయోదశోధ్యాయ సదాచారము శౌచము ధర్మానుష్ఠానము. ఋషయ ఊచు సదాచారం శ్రావయాసు ఏన లోకాన్ జయేద్భుతః ధర్మాధర్మమయాన్ బ్రూహి స్వర్గనారకదాంస్తదా. ఋషులిట్లు పలికిరి, సదాచారము వలన వివేకి పుణ్యలోకములను జయించగలుగును. అట్టి సదాచారమును మాకు వెంటనే వినిపింపుము. స్వర్గమునిచ్చు ధర్మకార్యములను నరకమును కలిగించు అధర్మ కార్యములను కూడా చెప్పుము. సూత ఉవాచ సదాచారయుతో విద్వాన్ బ్రహ్మణో నామతః వేదాచారయుతో విప్రో హేతైరేకైకవాన్ ద్విజః. సూతుడిట్లు పలికెను, సదాచారము కలిగిన విద్వాంసుడు బ్రాహ్మణుడనియు వేదోక్త కర్మలను అనుష్ఠించువాడు విప్రుడనియు నామము పొందుదురు. సదాచారము విద్య వేదోక్త కర్మానుష్ఠానము అనువాటిలో ఏదో ఒక గుణము గలవాడు ద్విజుడు అనబడును. అల్పాచారో అల్పవేదశ్చ క్షత్రియో రాజసేవకః కించిదాచారవాన్ వైశ్యః కృషి వాణిజ్యకృత్తయ. తక్కువ ఆచారము తక్కువ వేదాధ్యయనము కలిగి రాజసేవ చేయు బ్రాహ్మణుడు క్షత్రియ బ్రాహ్మణుడు అనబడును. కొద్ది ఆచారము కలిగి వ్యవసాయ వ్యాపారములను చేయు బ్రాహ్మణుడు వైశ్య బ్రాహ్మణుడు అనబడును. శూద్ర బ్రాహ్మణ ఇత్యుక్తః స్వయమేవ హి కర్షకః అసూయాలుః పరద్రోహి చండాల ద్విజ ఉచ్యతే. స్వయముగా భూమిని దున్ను బ్రాహ్మణుడు శూద్ర బ్రాహ్మణుడు అనబడును. ఇతరుల యందు అసూయ కలిగి వారికి ద్రోహము చేయు బ్రాహ్మణుడు చండాల బ్రాహ్మణుడు అనబడును. పృథివీ పాలకో రాజా ఇతరే క్షత్రియా మతాః ధాన్యాది క్రయవాన్ వేశ్య ఇతరో వనిగుచ్యతే. భూమిని పాలించువాడు రాజు అనియు ఇతర రాజవంశీయులు క్షత్రియులు అనియు అనబడుదురు. ధాన్యాదులను అమ్మువాడు వైశ్యుడనియు ఇతర వైశ్యవంశీయులు వణిక్ అనియు పిలవబడుదురు. బ్రహ్మ క్షత్రియ వైశ్యానాం శుశ్రూషు శూద్ర ఉచ్యతే కర్షకో వృషలోగ్నేయ ఇతరే చేవ దస్యవః. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవ చేయువాడు శూద్రుడనియు వ్యవసాయము చేయు ఇతరులు కర్షకులనియు మిగిలిన వారు దస్యులనియు తెలియవలెను. సర్వోహ్యుషః ప్రాచీముఖశ్చింతయే దేవపూర్వకాన్ ధర్మానర్థాంశ్చ తత్క్లేశానాయాం చ వ్యయమేవ చ. వీరందరూ ఉషఃకాలమునందు తూర్పు వైపు తిరిగి పరమేశ్వరుని ధ్యానించి ధర్మార్థములను వాటిలోని క్లేశములను ఆదాయ వ్యయములను గూర్చి ఆలోచించవలెను. ఆయుర్ద్వేషశ్చ మరణం పాపం భాగ్యం తథైవ చ. వ్యాధి పుష్టిస్తదా శక్తి ప్రాతరుత్థాన దిక్ఫలం. ప్రాతకాలమునందు నిద్రను వీడే సమయమును పద్ధతిని బట్టి మానవులకు ఆయుర్దాయము, ద్వేషము, మరణము, పాపము, సంపద, వ్యాధి పుష్టి మరియు శక్తి అను ఫలములు కలుగును. నిశాంత్యాయ మోషాగ్నేయ యామార్థం సంధిరుచ్యతే తత్కాలే తు సముత్థాయ విన్మూత్రే విసృజే ద్విజః. రాత్రిలోని ఆఖరి యాయమునకు ఉషస్సు అనియు దానిలోని సగభాగమునకు సంధి అనియు పేరు. ద్విజుడు ఆ సమయములో లేచి కాలకృత్యమును తీర్చుకొనవలెను. గృహాద్దూరతో గత్వా బాహ్యతః ప్రవృతస్తథా ఉదగ్ముఖః సమావిశ్య ప్రతిబంధ్యేన్యదిగ్ముఖః. ఇంటికి దూరముగా బయటకు వెళ్ళి ఉత్తరముఖముగా కూర్చుండవలెను. దానికి ఇబ్బంది ఉన్నచో ఇతర దిక్కునకు అభిముఖముగా కూర్చుండవలెను. జలాగ్ని బ్రహ్మణాదీనాం దేవానాం నాభిముఖ్యతః లింగం పిథాయ వామేన ముఖమన్యేన పానినా మలముత్సృజ్య చోత్తాయ న పశ్యేచ్చేవ తన్మలం ఉద్ధృతేన జలైనైవ శౌచం కుర్యాజ్జలాద్బహిః. జలము, అగ్ని, బ్రాహ్మణుడు మొదలగు వాటికి దేవతలకు ఎదురుగా కూర్చుండరాదు. ఎడమ చేతితో గుహ్యమును కుడి చేతితో నోటిని మూసి మల విసర్జన చేసి పైకి లేచి దానిని చూడరాదు. జలాశయము నుండి బయటకు తీసుకొచ్చిన జలముతో మాత్రమే శౌచమును ఆచరించవలెను. అథవా దేవ పిత్రార్ష తీర్థావతరణం వినా సప్తవా పంచవాత్రీన్ వా గుదం సంశోధయేన్మృత. దేవ పితృ ఋషితీర్థములలో దిగకుండగా 7, 5 లేక 3 సార్లు మట్టితో గుదమును శుద్ధి చేయవలెను. లింగే కర్కోట మాత్రం తు గుదే ప్రసృతి రిష్యతే తత ఉత్థాయ పద్దస్థ శౌచం గండూషమష్టకం. కొద్ది మట్టితో గుహ్యమును, చేతి నిండా మట్టితో గుదమును శుద్ధి చేయవలెను. తరువాత లేచి కాళ్ళను చేతులను కడుగుకొని 8 సార్లు నీటిని పుక్కిలించి ఉమ్మివేయవలెను.
ఏన కేనచ పత్రేణ కాష్టేన చ జలాద్ బహిః కార్యం సంతర్జనీయం త్యజ్య దంతధావన మిళితం. ఏదో ఒక ఆకుతో గాని పుల్లతో గాని జలాశయమునకు బయట చూపుడు వ్రేలిని ఉపయోగించకుండా దంతధావనము చేయాలి. జలదేవాన్ నమస్కృత్య మంత్రేణ స్నానమాచరేత్. అసక్తః కంఠదగ్నం వా కటిదగ్నమథాపి వా ఆజాను జలమావిశ్య మంత్రస్నానం సమాచరేత్. దేవాదీన్ స్తర్పయేద్విద్వాంస్తత్ర తీర్థజలేన చ. జలాధిష్టాన దేవతలకు నమస్కరించి మంత్రపూర్వకముగా స్నానము చేయవలెను. కంఠము వరకు నీటిలో దిగి, అట్లు చేయ శక్తి లేనిచో నడుము వరకు లేదా మోకాళ్ళ వరకు గాని నీటిలో దిగి మంత్రపూర్వక స్నానమును చేయవలెను. విద్వాంసు దచ్చటనే తీర్థజలముతో దేవపితృతర్పణములను చేయవలెను. ధౌత వస్త్రం సమాదాయ పంచకచ్చేన ధారయేత్. ఉత్తరీయం చ కిం చైవ ధార్యం సర్వేషు కర్మసు. తెల్లని వస్త్రమును తీసుకుని 5 కచ్చెలతో ధరించవలెను. సర్వకర్మలయందు ఉత్తరీయమును తప్పక ధరించవలెను. నద్యాది తీర్థ స్నానేతు స్నానవస్త్రం న శోధయేత్. వాపీకూప గృహాదౌతు స్నానాదూర్ధ్వం న ఏద్భుతః. శిలాదార్వాదికే వాపి జలే వాపి స్థలేపి వా. సంశోధ్య పీడయేద్వస్త్రం పితॄణాం తృప్తయే ద్విజాః. నదులయందు ఇతర తీర్థములయందు స్నానము చేసినప్పుడు స్నాన వస్త్రమును అచట ఉతకరాదు. విద్వాంసులు స్నానాంతరము దానిని బావి వద్దకు గాని ఇంటికి గాని తీసుకువెళ్ళి రాతిపై గాని దొంగపై గాని గట్టి నేలపై గాని లేదా నీటి యందు గాని ఉతికి పిండవలెను. ఓ ద్విజులారా, ఆ వస్త్రజలము పితృదేవతలకు తృప్తినిచ్చును. జాబాలకోక్త మంత్రేణ భస్మనాచ త్రిపుండ్రకం అన్యథా చేజ్జలే పాత ఇతస్తన్నరకం మృచ్చతి. జాబాలోపనిషత్తులోని అగ్నిరితి భస్మమును మంత్రమును ఉచ్చరించి భస్మముతో త్రిపుండ్రమును ధరించవలెను. అట్లుగాక భస్మను నీట పారవేసినచో ఆ వ్యక్తి దేహత్యాగానంతరము నరకమును పొందును. ఆపోహిష్టేతి శిరసి ప్రోక్షయే పాపశాంతయే యస్యేతి మంత్రం పాదేతు సంధి ప్రోక్షణముచ్యతే. పాపమును తొలగించుట కొరకై ఆపోహిష్ట అను మంత్రముతో జలమును శిరస్సుపై చల్లుకొనవలెను. యస్య క్షయాయ అను మంత్రముతో పాదములపై చల్లుకొనవలెను. దీనికి సంధ్యా ప్రోక్షణమని పేరు. పాదే మూర్ధ్ని హృది చైవ మూర్ధ్ని హృత్పాద ఏవచ. హృత్పాద మూర్ధ్ని సంప్రోక్ష్య మంత్రస్నానం విదుర్బుధాః. ఆపోహిష్టేత్యాది మంత్రములతో పాదమును శిరస్సును హృదయమును ఆ తర్వాత శిరస్సును హృదయమును పాదమును మరియు హృదయమును పాదమును శిరస్సును సంప్రోక్ష చేయవలెను. పండితులు దీనిని మంత్రస్నానమందురు. ఈషత్స్పర్శే చ దౌర్స్వాస్థ్యే రాజరాష్ట్ర భయేపి చ అత్యాగతి కాలే చ మంత్రస్నానం సమాచరేత్. అపవిత్ర స్పర్శ కొద్దిగా కలిగినప్పుడు కానీ ఆరోగ్యము లేనప్పుడు కానీ రాజునకు రాష్ట్రమునకు భయము కలిగినప్పుడు కానీ యాత్రాకాలమునందు కానీ మంత్రస్నానము చేయవలెను. ప్రాతఃసూర్యానువాకేన సాయమగ్న్యనువాకతః అపఃపీత్వా తథా మధ్యే పునః ప్రోక్షణమాచరేత్. ఉదయము సూర్యశ్చ అను మంత్రముతో సాయంకాలము అగ్నిశ్చ అను మంత్రముతో నీటిని త్రాగి మరలా మంత్రప్రోక్షణము చేయవలెను. గాయత్ర్యా మంత్రాంతే త్రిరూర్ధ్వం ప్రాగ్వినిక్షిపేత్. మంత్రేణ సహచ ఏకం వై మధ్యే అఖ్యం తు రవేర్ద్విజాః. ఓ బ్రహ్మణులారా, ఉదయము గాయత్రితో అభిమంత్రించిన జలమును తూర్పుకు అభిముఖముగా సూర్యునకు అర్ఘ్యమునీయవలెను. మధ్యాహ్నము మంత్రపూర్వకముగా ఒకే అర్ఘ్యమునీయవలెను. అధ జాతే చ సాయాహ్నే భువి పశ్చిమ దిగ్ముఖః ఉద్ధృత్య దద్యాత్ ప్రాతస్తు మధ్యాహ్నే అంగుళిభిస్తదా. అంగుళీనాం చ రంధ్రేణ లంబం పశ్యేద్ దివాకరం. ఆత్మప్రదక్షిణం కృత్వా శుద్ధాచమనమాచరేత్. సాయం సంధ్యలో భూమిపై కూర్చుండి పడమర వైపుకు తిరిగి అర్ఘ్యమునీయవలెను. ఉదయము తూర్పు వైపునకు తిరిగి నీటిని కొద్దిగా పైకి విసిరి అర్ఘ్యమునీయవలెను. మధ్యాహ్నము వ్రేళ్ల నుండి అర్ఘ్యమునిచ్చి వ్రేళ్ల మధ్య గుండా లంబముగా సూర్యుని చూడవలెను. తరువాత ఆత్మప్రదక్షిణము చేసి శుద్ధాచమనమును చేయవలెను. సాయం ముహూర్త దర్వాక్తు కృత సంధ్యా వృధా భవేత్. అకాలాత్ కాల ఇత్యుక్తో దినే అతీతే యథాక్రమం. సాయంకాల సంధ్య నుండి గంట దాటిన తరువాత సంధ్యను ఉపాసించుట వ్యర్థము. కాలాతిక్రమము కాకుండా సంధ్యోపాసనమును చేయవలెను. దివాతీతే చ గాయత్రీం శతం నిత్యే క్రమాజ్జపేత్. ఆదశాహత్పారతీతే గాయత్రీం లక్ష్యమభ్యసేత్. మాసాతీతే తు నిత్యేహి పునశ్చోపనయం చరేత్. నిత్యకర్మ లేకుండా ఒక దినము గడిచినచో 100 గాయత్రిని జపించవలెను.
నిత్యకర్మ 10 దినములు లుప్తమైనచో 1,00,000 గాయత్రిని చేయవలెను. నిత్యకర్మ అయిన సంధ్యావందనము మాసము దాటి లుప్తమైనచో మరలా ఉపనయనమును చేయవలెను. ఈశో గౌరీ గుహో విష్ణుర్బ్రహ్మా చేంద్రశ్చ వై యమః ఏవం రూపాంశ్చ వై దేవాంస్తర్పయే దర్దసిద్ధయే బ్రహ్మార్పణం తతఃకృత్వా శుద్ధాచమనమాచరేత్. శివుడు, గౌరీ, గుహుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మరియు యముడు మొదలగు దేవతలను ఉద్దేశించి కార్యసిద్ధి కొరకు తర్పణములను ఇయ్యవలెను. తరువాత బ్రహ్మార్పణమును శుద్ధాచమనమును చేయవలెను. తీర్థ దక్షిణ తస్సస్తే మఠే మంత్రాలయే బుధః తత్ర దేవాలయే వాపి గృహే వా నియతస్థలే సర్వాన్ దేవాన్ నమస్కృత్య స్థిరబుద్ధి స్థిరాసనః ప్రణవం పూర్వమభ్యస్య గాయత్రీమభ్యసేత్తతః జీవబ్రహ్మైక విషయం బుద్ధ్వా ప్రణవమభ్యసేత్. విద్వాంసుడు తీర్థమునకు దక్షిణముగా నుండే ప్రశస్తమైన మఠములో గాని, మంత్రాలయములో గాని, దేవాలయములో గాని, గృహమునందు గాని, ఒక నియమిత స్థలమునందు గాని స్థిరమగు ఆసనమునందున్నవాడై నిశ్చలమగు మనస్సు గలవాడై దేవతలందరికీ నమస్కరించి ముందుగా ఓంకారమును తరువాత గాయత్రిని జపించవలెను. జీవబ్రహ్మల అభేదమును అనుసంధానము చేయుచు ఓంకారమును జపించవలెను. త్రైలోక్య సృష్టికర్తారాం స్థితికర్తారమచ్యుతాం సంహార్తారం తథా రుద్రం స్వప్రకాశముపాస్మహే జ్ఞానకర్మేంద్రియాణం మనోవృత్తిద్ధయస్తదా భోగమోక్షప్రదే ధర్మే జ్ఞానే చ ప్రేరయేత్ సదా ఇత్తమర్థం ధియాధ్యాయన్ బ్రహ్మ ప్రాప్నోతి నిశ్చయః. ముల్లోకములను సృష్టించిన బ్రహ్మను, స్థితికర్తయగు విష్ణువును, సంహారకర్తయగు రుద్రుని ఆత్మప్రకాశ రూపముగా ఉపాసించదము. ఓంకారము మా యొక్క జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియాలను, మనోవృత్తులను, ధీవృత్తులను సర్వకాలములయందు భోగ మోక్షములనిచ్చు ధర్మమునందు మరియు జ్ఞానమునందు ప్రేరేపించుగాక. ఈ తీరున ఓంకారం యొక్క అర్థమును బుద్ధితో ధ్యానించువాడు నిశ్చయముగా మోక్షమును పొందును. కేవలం వా జపే నిత్యం బ్రహ్మణస్య చ పూర్తయే సహస్రమభ్యసే నిత్యం ప్రాతర్బ్రాహ్మణ పుంగవః అన్యేషాం చ యథాశక్తి మధ్యాహ్నే చ శతం జపేత్ సాయం ద్విదశకం జ్ఞేయం శికాష్టక సమన్వితం. ఈ అర్థము తెలియకున్నను బ్రాహ్మణ్యము పరిపూర్తి చెందుటకై నిత్యము ఓంకారమును జపించవలెను. బ్రాహ్మణుడు ప్రతిదినము గాయత్రిని ఉదయము 1000 జపించి యథాశక్తి ఇతర మంత్రములను కూడా జపించవలెను. మధ్యాహ్నము గాయత్రిని 100 సార్లు, సాయంకాలం నందు 28 సార్లు జపించవలని తెలియవలెను. మూలాధారం సమారభ్య ద్వాదశాంత స్థితాంస్తథా విద్యేశ బ్రహ్మ విష్ణీశ జీవాత్మ పరమేశ్వరాన్. మూలాధారం నుండి సహస్రారం వరకు గల 6 చక్రములలో విద్యేశ్వర, బ్రహ్మ, విష్ణు, ఈశ, జీవాత్మ, పరమాత్మలను ధ్యానించవలెను. బ్రహ్మబుద్ధ్యా తదైక్యం చ సోహం భావనయా జపేత్ తానేవ బ్రహ్మరంధ్రాదౌ కాయాద్బాహ్యే చ భావయేత్. సోహం అది నేనే అను పరబ్రహ్మ బుద్ధితో ఆ దేవతలతో ఐక్యమును భావన చేయుచు గాయత్రిని జపించవలెను. మరియు ఆ దేవతలను బ్రహ్మరంధ్రమునందు దేహమునకు బయట కూడా భావన చేయవలెను. మహత్తత్వం సమారభ్య శరీరం తు సహస్రకం ఏకైక స్మాజ్జపాదేక మతిక్రమ్య శనైః పరస్మిన్ యోజయేజ్జీవం జపతత్వముదాహృతం. మహత్తత్వము నుండి ఈ వేలాది శరీరములు బయలువెడలినవి. ఒక్కొక్క గాయత్రీ జపముచే ఒక్కొక్క శరీరమును మెల్లమెల్లిగా అతిక్రమించి జీవుని పరమాత్మయందు లీనము చేయవలెను. ఇదియే జపము యొక్క తత్వము అని చెప్పబడినది. శతద్విదశకం దేహం శికాష్టక సమన్వితం. గాయత్రిని 100 గాని 28 గాని జపించవలెను. మంత్రాణం జప ఏవం హి జపమాది క్రమాద్విదుః సహస్రం బ్రాహ్మదం విద్యాచ్యత మైంద్రప్రదం విదుః. ఈ విధముగా భావనలో శరీరమును అధిగమించి తాదాత్మ్యను వీడి జపించవలెను. 1000 జపములన బ్రహ్మలోకము, 100 జపించినచో ఇంద్రలోకము లభించును. ఇతరస్త్వాత్మ రక్షార్థం బ్రహ్మయోనిషు జాయతే దివాకరముపస్థాయ నిత్యమిత్తం సమాచరేత్. ఇతరులు గాయత్రిని జపించి ఉత్తమ జన్మను పొంది ఆత్మోద్ధారమును గాంచెదరు. ఈ తీరున జపము చేసి సూర్యునకు అభిముఖముగా ఉపస్థానమును చెప్పవలెను. 1,12 యుక్తస్తు పూర్ణ బ్రహ్మణ ఈరితః గాయత్ర్యా లక్షహీనం తు వేద కార్యేన యోజయేత్. 12 లక్షల గాయత్రిని జపించిన వాడు పూర్ణ బ్రాహ్మణుడు అనబడును. 1,00,000కు తక్కువ గాయత్రిని జపించిన వాడు వైదిక కర్మలకు అర్హుడు కాడు. ఆ సప్తతేస్తు నియమం పశ్చాత్ప్రవ్రాజనం చరేత్ ప్రాతర్ద్వాదశ ప్రవ్రాజీ ప్రణవం జపేత్. 70 ఏండ్ల వరకు నియమములను పాటించి తరువాత సన్యసించవలెను. సన్యాసి
ఉదయమే 12,000 ఓంకారము జపించవలెను. దినేది దినే దినే త్వతిక్రాంతే నిత్యమేవం క్రమాజ్జపేత్. మాసాదౌ క్రమసోంతీతే సార్ధలక్ష జపేన హిహి. ఒకరోజు జపమును వీడినచో మరునాడు 2 రోజుల జపమును పూర్తి చేయవలను. నెల రోజులు జపమును మానినచో 50,000 జపించినా ఆ దోషము తొలుగును. అత ఊర్ధ్వమతిక్రాంతే పునః ప్రాయశ్చిత్తం సమాచరేత్. ఏవం కృత్వా దోషశాంతిరన్యథా రౌరవం వ్రజేత్. అంతకు మించి జపమును వీడినచో మరలా గురువు వద్ద దీక్షను పొందవలను. అట్లు చేసినచో దోషము శాంతించును, లేదా రౌరవ నరకమును పొందును. ధర్మార్థయోస్తతో యత్నం కుర్యాత్ కామేన చేతరః. బ్రాహ్మణో ముక్తి కామస్యాద్ బ్రహ్మజ్ఞానం సదాభ్యసేత్. కామనలు గలవాడు ఆ కామనలను సిద్ధింపజేసే వేదోక్త కర్మలను ఆచరించుటకు యత్నించవలను. వాటి కొరకు ధనమును సంపాదించవలను. కామనలు లేనివానికి ఈ ప్రయత్నము అనావశ్యకము. బ్రాహ్మణుడు ముముక్షువు అయి సర్వదా బ్రహ్మజ్ఞానమును అభ్యసించవలెను. ధర్మాదర్థోర్ధతో భోగో భోగాద్వైరాగ్య సంభవ. ధర్మార్జితార్థ భోగేన వైరాగ్యముపజాయతే. ధర్మము వలన ధనము, ధనము వలన భోగము లభించును. ధర్మముగా సంపాదించిన ధనముతో లభించిన భోగము వైరాగ్యమునకు హేతువు అగును. విపరీతార్థ భోగేన రాగ ఏవ ప్రజాయతే. ధర్మశ్చ ద్వివిధః ప్రోక్తో ద్రవ్య దేహద్వయేన చ. అధర్మార్జితమైన ధనముతో అనుభవించే భోగములు రాగమును కలిగించును. ధర్మము ద్రవ్యధర్మము దేహధర్మము అని 2 రకములు. ద్రవ్యమిజ్యాది రూపం స్యాత్తీర్థ స్నానాది దైహికం. ధనేన ధనమాప్నోతి తపసా దివ్యరూపతం. నిష్కామశుద్ధిమాప్నోతి శుద్ధ్యా జ్ఞానం న సంశయ. యజ్ఞము మొదలగునవి ద్రవ్యధర్మములు. తీర్థములలో స్నానము చేయుట మొదలగునవి దేహధర్మములు. ధనము వలన మరంత ధనము పుట్టును. తపస్సు వలన దివ్య రూపము లభించును. నిష్కామముగా ధర్మమును ఆచరించినచో అంతఃకరణ శుద్ధి కలుగును. శుద్ధి వలన జ్ఞానము కలుగుననుటలో సందేహము లేదు. కృతాదౌ హితప శ్లాఘ్యం ద్రవ్యధర్మ కలౌ యుగే. కృతము మొదలగు యుగములలో తపస్సు ప్రశస్తమైనది కాగా కలియుగములో ద్రవ్యధర్మము దానము ప్రశస్తమైనది. కృతే ధ్యానాత్ జ్ఞానసిద్ధి త్రేతాయాం తపసా తదా. ద్వాపరే యజనాత్ జ్ఞానం ప్రతిమా పూజయా కలౌ. కృతయుగములో ధ్యానము వలన, త్రేతాయుగములో తపస్సు వలన, ద్వాపరములో యజ్ఞానుష్ఠానము వలన, కలియుగములో మూర్తి పూజ వలన జ్ఞానము కలుగును. యాదృశం పుణ్యపాపం వా తాదృశం ఫలమేవహి. ద్రవ్య దేహాంగ భేదేన న్యూనవృద్ధి క్షయాధికం. పుణ్యాపుణ్యములు ఎట్టివియు వాటి ఫలితములు కూడా అట్టిదిగినే ఉండును. దానాదులలో ద్రవ్యమును బట్టి, తపస్సులో కాయక్లేశమును బట్టి పుణ్యఫలములో హెచ్చుతగ్గులు ఉండును. అధర్మో హింసికారూపో ధర్మస్థు సుఖరూపక. అధర్మా దుఃఖమాప్నోతి ధర్మాద్వై సుఖమేదతే. విద్యా దుర్వృత్తితో దుఃఖం సుఖం విద్యాత్ సువృత్తితః. ధర్మార్జన మతః కుర్యాత్ భోగమోక్ష ప్రసిద్ధయే. అధర్మము పీడను, ధర్మము సుఖమును వర్ధిల్లజేయును. మంచి ప్రవర్తన వలన దుఃఖము, సత్ప్రవర్తన వలన సుఖము కలుగును. కావున భోగమోక్షములు సిద్ధించుట కొరకై ధర్మమును సంపాదించవలెను. సకుటుంబస్య విప్రస్య చతుర్జన యుతస్య చ శతవర్షస్య వృత్తిం తు దద్యాత్ తద్బ్రహ్మలోకదం. చాంద్రాయణ సహస్రం తు బ్రహ్మలోకప్రదం విదుః. సహస్రస్య కుటుంబస్య ప్రతిష్టాం క్షత్రియశ్చ రేత్. ఇంద్రలోకప్రదం విద్యాదయుతం బ్రహ్మలోకదం. యాం దేవతాం పురస్కృత్య దానమాచరతే నరః తత్తల్లోకమవాప్నోతి ఇతి వేద విదో విదుః. అర్ధహీన సదా కుర్యాత్ తపసా మార్జనం తథా. తీర్థాచ్చ తపసా ప్రాప్యం సుఖమక్షయ్యమశ్నుతే. 4 వ్యక్తులతో కూడిన కుటుంబము గల బ్రాహ్మణునకు 100 సంవత్సరముల వరకు జీవకను సమకూర్చినచో అట్టి దానము వలన బ్రహ్మలోకము లభించును. 1000 చాంద్రాయణ వ్రతములను చేసినచో బ్రహ్మలోకము లభించునని చెప్పుదురు. 1000 కుటుంబములకును జీవికను సమకూర్చిన క్షత్రియుడు ఇంద్రలోకమును పొందును. 10,000 మందికి జీవికను కలుగజేసినచో బ్రహ్మలోకము లభించును. మానవుడు ఏ దేవతను ఉద్దేశించి దానము చేయునో ఆ లోకమును పొందునని వేదవేత్తలు చెప్పుదురు. ధనము లేనివాడు అన్ని వేళలా తపస్సును ఆర్జించవలెను. తీర్థ సేవనము వలన తపస్సు వలన అక్షయ సుఖము లభించును. అర్ధార్జన మధో వక్షే న్యాయతః సుసమాహితః. ఇప్పుడు న్యాయముగా ధనమును ఆర్జించు విధానమును చెప్పెదను. కృతాత్ ప్రతిగృహాచ్చైవ యాజనాచ్చ విశుద్ధితః. అదైన్యాదనతి క్లేశాత్ బ్రాహ్మణో ధనమర్జయేత్.
బ్రాహ్మణుడు సమాహిత చిత్తము గలవాడై పవిత్రమగు ప్రతిగ్రహము వలన పవిత్రమగు యాజనము యజ్ఞాదులను చేయించుట వలన ధనమును సంపాదించవలను. ధనార్జనలో దైన్యమునకు అత్యధిక శ్రమకు తావీయరాదు. క్షత్రియో బాహువీర్యేన కృషి గోరక్షణాద్విష న్యాయార్జితస్య విత్తస్య దానాత్ సిద్ధిం సమస్నుతే. క్షత్రియుడు భుజబలముతోనూ వైశ్యులు వ్యవసాయము చేత గోపాలన చేత ధనార్జన చేయవలెను. న్యాయముగా సంపాదించిన ధనమును దానము చేయటం వలన జ్ఞానము సిద్ధించును. జ్ఞానసిద్ధ్యా మోక్షసిద్ధి సర్వేషాం గుర్వనుగ్రహాత్. మోక్షాత్ స్వరూప సిద్ధి స్వాత్పరానందం సమస్నుతే. గురువు యొక్క అనుగ్రహముచే జ్ఞానము ఉదయించిన సర్వులకు మోక్షము సిద్ధించును. మోక్షము వలన ఆత్మ సాక్షాత్కారము కలిగి పరమానందము లభించును. సత్సంగాత్ సర్వమేతద్వై నరాణాం జాయతే ద్విజాః. ధనధాన్యాదికం సర్వం దేయం వై గృహమేధిన. ఓ ద్విజులారా, ఇది అంతయు మానవులకు సత్సంగము వలన లభించును. గృహస్థు ధనధాన్యాదులను ఇతరులకు దానము చేయవలను. యద్యత్కాలే వస్తుజాతం ఫలం వా ధాన్యమేవచ తద్యత్ సర్వం బ్రాహ్మణేభ్యో దేయం వై హితమిచ్చత. ఏ ఏ కాలముల యందు ఏ ఏ వస్తువులు ఫలములు మరియు ధాన్యములు లభించునో వాటినన్నిటినీ హితముగోరు మానవుడు బ్రాహ్మణులకు ఇవ్వలెను. జలం చైవ సదా దేయమన్నం క్షుద్వాధిశాంతయే క్షేత్రం ధాన్యం తథామన్నమేవం చతుర్విధం. ఇతరులకు త్రాగునీటిని సర్వదా ఇవ్వలెను. ఆకలి అను రోగమును శాంతింపజేయుటకే అన్నమునేయవలెను. భూమిని ధాన్యమును బియ్యమును భక్ష్య భోజ్య లేహ్య చోష్యములను 4 విధముల అన్నమును దానము చేయవలెను. యావత్కాలం యదన్నం వై భుక్త్వా శ్రవణమేధతే తావత్ కృతస్య పుణ్యస్య త్వర్థం దాతుర్న సంశయః. దాత పెట్టిన అన్నమును తినిన వ్యక్తి ఆ శక్తితో ఎంతవరకు శ్రవణాదులచే పుణ్యమును సంపాదించునో దానిలో సగము పుణ్యము ఆ దాతకు లభించునంటలో సందేహము లేదు. గ్రహీతా హి గృహీతస్య దానాద్వై తపసా తథా పాప సంశోధనం కుర్యాదన్యథా రౌరవం వ్రజేత్. దానమును స్వీకరించిన వ్యక్తి దానిలో కొంత భాగమును మరలా దానము చేసి మరియు తపస్సు చేసి ఆ పాపమును పోగొట్టుకొనవలెను. అట్లు గానిచో రౌరవ నరకమును పొందెదరు. ఆత్మవిత్తం త్రిధా కుర్యాత్ వృద్ధ్యాత్మ భోగతః నిత్యం నైమిత్తికం కామ్యం కర్మ కుర్యాత్ ధర్మతః. మానవుడు తన వద్దనున్న ధనమును ధర్మ వృద్ధి భోగముల కొరకు 3 భాగములు చేసి ధర్మభాగముతో నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేయవలెను. విత్తస్య వర్ధనం కుర్యాత్ వృద్ధ్యం సేన హి సాధకః హితేన మితమేధ్యేన భోగం భాగాం శతశ్చరేత్. వృద్ధి భాగముతో ధనమును వృద్ధి చేసుకొనవలెను. సాధకుడు భోగభాగముతో హితము పవిత్రమునగు భోగమును మితముగా సేవించవలెను. కృష్యర్జితే దశాంశం హి దేయం పాపస్య శుద్ధయే శేషేన కుర్యాద్ ధర్మాది అనధా రౌరవం వ్రజేత్. వ్యవసాయము వలన లభించే ధనములో 10వ వంతును పాప నిర్మూలన కొరకు దానము చేయవలెను. మిగిలిన ధనముతో ధర్మ వృద్ధి భోగములను చేయవలెను. అట్లు గానిచో రౌరవ నరకమును పొందును. అథవా పాపబుద్ధి స్యాత్ క్షయం వా సత్యమేష్యతి. వృద్ధి వాణిజ్యకే దేయః షడంశో హి విచక్షణై. లేదా పాపముతో నిండిన బుద్ధి కలవాడగును, లేదా నిశ్చితముగా వినాశమును పొందును. వివేకులైన వారు వ్యాపారములో లభించిన ధనములో 6వ భాగమును దానము చేయవలెను. శుద్ధ ప్రతిగ్రహే దేయశ్చతుర్దాంశో ద్విజోత్తమై అకస్మాత్ ఉత్తితేర్థే హి దేయమర్థం ద్విజోత్తమై. బ్రాహ్మణులు తాము పొందిన పవిత్రమగు ప్రతిగ్రహములో 4వ వంతును అకస్మాత్తుగా లభించిన ధనములో సగమును దానము చేయవలెను. అసత్ప్రతిగ్రహం సర్వం దుర్దానం సాగరే క్షిపేత్. ఆహూయ దానం కర్తవ్యమాత్మభోగ సమృద్ధయే. అపవిత్రమగు ప్రతిగ్రహము వలన లభించిన సర్వమును సముద్రములో పడవేయవలెను. మానవుడు తనకు భోగభాగ్యములు కలుగుట కొరకై విద్వాంసులను ఆహ్వానించి దానము చేయవలెను. పృష్టం సర్వం సదాదేయమాత్మశక్త్యనుసారతః జన్మాంతరే రుణీహి స్యాదదత్తే పృష్టవస్తుని. యాచకుడు అడిగిన వాటిని సర్వమును తన శక్తి మేరకుండగా దానము చేయవలెను. కోరిన వస్తువును దానము చేయనిచో కోరబడిన వాడు ఆ రుణమును మరుజన్మలో తీర్చవలెను. పరేషాం చ తథా దోషం న ప్రశంసే ద్విచక్షణాః విశేషేణ తథా బ్రహ్మాన్ శృతం దృష్టం చ నో వదేత్. వివేకులు ఇతరుల దోషమును వర్ణించరాదు. ఓ బ్రాహ్మణులారా, మనము కనినా లేక వినిన పరదోషములను ప్రకటించరాదు. నా వదేత్ సర్వ జంతూనాం హృది రోషకరం బుధః సంధ్యయో రగ్నికార్యం చ కుర్యాదైశ్వర్య సిద్ధయే. వివేకి ఇతరుల హృదయమునకు దుఃఖమును కలిగించే విధముగా పలుకరాదు.
ఐశ్వర్య ప్రాప్తి కొరకై ఉభయ సంధ్యలలో అగ్నిహోత్రమును అనుష్ఠించవలను. అసక్తస్త్వేక కాలే వా సూర్యాగ్నిచ యథావిధి తండులం ధాన్యమాజ్యం వా ఫలం కందం హవిస్తదా. 2 సార్లు అగ్నిహోత్రమును చేయుటకు శక్తి లేనిచో ఏకకాలమునందైనను సూర్యాగ్నులకు బియ్యము, ధాన్యము, నేయి, పండు, దుంప ఇత్యాది హవిస్సును యథాశాస్త్రముగా అర్పించవలను. స్థాళీపాకం తథా కుర్యాద్యథాన్యాయం యథావిధి ప్రధాన హోమ మాత్రం వా హవ్యాభావే సమాచరేత్. మరియు యథావిధిగా స్థాళీపాకమును చేయవలెను. హవిస్సు లేనిచో ప్రధాన హోమమునైనను చేయవలెను. నిత్య సంధాన ముక్తం తమజస్రం విదుర్బుధా అథవా జపమాత్రం వా సూర్యవందనమేవచ. ఏనాడు ఆరిపోని అగ్నిని విద్వాంసులు అజస్రమని పిలుతురు. అట్లు అగ్నిని ఉపాసించలేని వాడు జపమునైనను కనీసము సూర్యునకు నమస్కారమునైనను చేయవలెను. ఏవమాత్మర్థినః కుర్యరర్థార్థీ చ యథావిధి బ్రహ్మయజ్ఞరతా నిత్యం దేవపూజారతస్తథా. ఆత్మజ్ఞానమును కోరువారు మరియు ధనమును కోరువారు ఈ విధముగా యథాశాస్త్రముగా ఉపాసించవలెను. బ్రహ్మయజ్ఞమును శ్రద్ధతో అనుష్ఠించువారు ప్రతిదినము ఈశ్వరుని పూజించువారు. అగ్ని పూజా పరానిత్యం గురుపూజా రతాస్తదా బ్రహ్మణానాం తృప్తికరాः సర్వే స్వర్గస్య భాగినః. అగ్ని ఉపాసనాపరులు, గురు శుశ్రూషను శ్రద్ధగా చేయువారు, బ్రాహ్మణులకు తృప్తిని కలిగించువారు వీరందరూ స్వర్గమును పొందెదరు. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం 13వ శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 13వ అధ్యాయము ముగిసినది.